పరిశుద్ధంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకోండి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. పవిత్రమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మేలు జరగాలని, ఆశీర్వాదం రావాలని, మన జీవితాలు బాగుపడాలని, గడిచిన సంవత్సరంలో పొందుకోలేకపోయినవి, గడిచిన సంవత్సరంలో చూడలేకపోయిన మేలు ఈ సంవత్సరం అయినా మనం చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటాం. దేవుడు కూడా మనకి ఇవ్వాలని, మనకి చెయ్యాలని, మన జీవితంలో అద్భుతము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, మనలో కార్య సాధకమైన తన శక్తి. మనలో అంటే మనలో మన మధ్య, మన హృదయములో, మన జీవితంలో, మన బ్రతుకు, మనలో ఆయన శక్తి కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరంలో జరగని మేలు ఈ సంవత్సరంలో జరగాలని ఆశపడటం లేదు, తప్పులేదు. కానీ గడిచిన సంవత్సరంలో ఆయన శక్తి మనలో ఉందా? గత సంవత్సరంలో జరగని మేలు సంవత్సరంలో జరగాలి, పోయిన సంవత్సరంగానే ఈ సంవత్సరం అద్భుతంగా మేలు జరగాలని ఆశపడుతున్నాం. ఇక పౌలు ఏమనుకుంటున్నా అంటే, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్య సాధకమైన తన అంటే ఆయన దేవుడు, దేవుని శక్తి చొప్పున. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రభు మనలో ఉండాలి. ప్రభు మనలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. మనలో ఉండి కార్యము సాధన జరగాలి. ఎవరి శక్తి? మన శక్తి. మన శక్తిని బట్టి గత సంవత్సరం అంతా పెద్ద పోరాటాలు చేశాం. కోపపడ్డాలి, మన శక్తిని బట్టి గత సంవత్సరం అంతా మనం చూసుకున్నాం లేక ఏమి. ఈ సంవత్సరం జరగాలనుకుంటున్నాం కానీ దేవుడు చేస్తానంటున్నాడు. కానీ ఆయన శక్తి మనలో ఉండాలి. అక్కడే వచ్చింది బాధ. మనకు అన్నీ కావాలి కానీ ఆయన వద్దు. అన్నీ కావాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి, ఆయన మాత్రం వద్దు. అందుకనే పోయిన సంవత్సరం ఫెయిల్ అయిపోయాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. హల్లెలూయా. గుర్తుపెట్టు, ఆయన శక్తి మనలో లేనంత కాలం ఈ సంవత్సరం అనే, వచ్చే సంవత్సరం అనే, పై సంవత్సరం అనే ఇక అంతే కదా. అలా నడుస్తూ ఉంటామే కానీ మేలు మాత్రం చూడాలి. ఆయన ఉంటేనే మనలో,
ఆయన శక్తి మనలో ఉండి కార్యము జరిగిస్తేనే. చాలా మంది ఆయన అక్కర్లేదు, ఆయన వాళ్ళతో పాటు ఉండకూడదు, ఆయన సన్నిధి ఆయనతో పాటు ఉండకూడదు, దేవుడు వాళ్ళ ఇంట్లో రాకూడదు, కానీ కార్యాలు మాత్రం గొప్ప గొప్ప జరిగిపోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెలిసి తెలుసుకోండి, ఆయన లేకుండా మన జీవితాలు ఏది జరగదు 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 జరగదు. ఆయన కలిగి ఉంటే అన్ని కలిగి ఉన్నట్లే. ఆయనతో సంబంధం కలిగి ఉంటే, ఆయనతో అంటకట్టబడి ఉన్నట్లయితే, ఆయన మనలో ఉంటే, మనము ఆయనతో ఉంటే అప్పుడు జరుగుతుంది. కొత్త ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన మాకొద్దు, ఆయన సన్నిధి వద్దు, ఆయన జస్ట్ ఆదివారం కలుసుకుంటాం, ఇక అంతకు మించి మాకు మేమేమి ఏవి ఎక్కువగా చెయ్యం, కానీ మా జీవితాల్లో మాత్రం గొప్ప కార్యాలు జరగాలి. అది విరుద్ధం, క్రమానికి విరుద్ధం, వాక్యానికి విరుద్ధం. మన జీవితంలో మేలు జరగాలంటే ఆయన శక్తి మనలో. హల్లెలూయా. దుఃఖులు నేను దేవుడు పెట్టారా, ఏ శక్తి అది? కార్య సమయం, అది ఏ శక్తి? అదే ఏంటది? ఏంటమ్మా దేవుడి శక్తి అంటే ఎలా ఉంటుంది? అంతే కదా, ఎలా ఉంటుంది? సరే, నాలో ఉంది అని అంటాం, ఏం రుజువు? నన్ను నాకు అమ్మాయి అడిగినారు, అయ్యారు ఆత్మ అంటే ఏంటి అని. ఆత్మ అంటే ఏంటి అని అని నేను చెప్పాను, ఐక్యతమ్మా. హల్లెలూయా. ఏంటిది? ఆ అమ్మాయి అనుకుంటుందండి ఆత్మ అంటే. మన ఆత్మ తెలుసుగా, ఇది తెల్లటి ఏం తెల్లది. మనకు తెలిసిన ఆత్మ చెప్పండి, చెప్పండి. నువ్వు సరే అది క్లాప్స్ కొడతాం, క్లాప్స్ కొడితే ఆత్మ అంటేనా? ఇంకా ఆమె అనుకున్నట్టు అమ్మాయి ఆత్మ అంటే ఆత్మ వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టి ఆడవాడు కూర్చుని వాడు కూర్చుని ఆమె కూర్చుని ఆమె కూర్చుని తిరుగుతూ ఉంటారు కదా, అది అనుకోని అది వచ్చిద్దామో అది వస్తుందామో అని చెప్తాను. ఆమె అనుకుంది, నేను చెప్పి ఐక్యతమ్మా. అదేంటి కదా ఆత్మ అంటే ఐక్యత ఎలా అయితే నేను చెప్పానమ్మా, నువ్వు ఇంకొక కలిసి ప్రార్థనకి వెళ్దాము అనుకొని ఒక్కరు చక్కగా ఒక మాట మీద సమయానికి బయలుదేరి, సమయానికి వెళ్ళి, సమయానికి చక్కగా వచ్చి, సమయానికి దేవుడు చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీలో ఆత్మ ఉందామంలో. ఇద్దరు సహోదరుల మధ్యలో ఈ ఆత్మకార్యం ఉందా? ఆత్మ లేనట్టు లెక్క. నేను పొద్దున్నే 9ంటికి వస్తాను, రెడీ అయి ఉండాక ప్రార్థనకి వెళ్దాం, రేపు ఉదయం అక్కడ పొలం చోట చూసుకొని వచ్చేసేద్దాం అని చక్కగా ఆత్మ కలిగి ఇద్దరు మాట్లాడుకొని ఇంటికి రాత్రికి సాయంకాలం ఆడుకుంటే రాత్రి మళ్ళీ 9ంటికి ఫోన్ రానులేదు వెళ్ళని. ఒక వక్త అన్న పొద్దున్న 9ంటికి ఆ మనిషి వస్తే మనం ఇంటి రెడీ అవుతాం 10. ఇంకా గట్టిగా మనిషి మాడితే నేను రాను వెళ్ళాను. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ కలిగినోడు ఐక్యత కలిగి ఉంటాడు. ఆత్మ కలిగినోడు దేవుని సంబంధమైనది ఏదైనా సహిస్తాడు, భరిస్తాడు, ఓర్చుకుంటాడు.
ప్రాణం చూపిస్తాడు. ఆత్మ కలిగిన వాడు తన పొరుగు వాడిని కలుపుకుంటాడు. ఆత్మ లేనుడే ఎవడు కూడా నేనే ఉన్నాను. దేవుని శక్తి అంటే ఏంటో చెప్పబోతే శక్తి అనుకున్నావా? నీలో దేవుని వాక్యము కార్య సాధన వినేత్నం దులిపేత్నం వెళ్ళిపోతాం. అది ఎక్కడ జరుగుతుందో కార్య సాధన? దేవుని బిడ్డలారా, వాక్యాలు విని వెళ్ళిపోయినంత కాలం నీ హృదయంలో కార్య సాధన జరగదు, నీకు మేలు జరగదు. సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడులాగే పెండింగ్ లాగా ఉంటానే ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో కార్య సాధనలో అంటే క్రియ చేయటము ప్రారంభిస్తావో అప్పుడు మాత్రమే ఆయన శక్తి నీలో పనిచేసింది. హల్లెలూయా. మామూలు సేపు అంతసేపు ఎంతో బాగుంది అనుకుంటావు, వెళ్ళిపోతావు, ఎలా మామూలే. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నేను దేవుని శక్తి నీ హృదయంలో కార్యం జరిగించాలి. దేవుడు ఆశపడుతున్నాడు ఆయన నీలో రావాలని, ఆయన నీలో పని చేయాలని. ఆయన శక్తి నీలో పనిచేస్తే ఆ జరిగే మేలు ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు డబ్బులు ఎత్తనం, పని చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ హృదయంలో మాత్రం ఆయన స్థానం నాకేం తెలుసుందో లేదు, నీకే తెలియాలి. అది లేకపోవటం వల్లే మన జీవితంలో గొప్ప మేలు మిస్ అయిపోతాం. గడిచిన సంవత్సరం అంతా మిస్ అయిపోయాం. ఈ సంవత్సరం మొదటి పునరుత్థాన ఆదివారం ప్రారంభించావు దేవుడి సన్నిధిలో. మరి ఈ సంవత్సరమైనా ఏదైనా ఇంత స్థానం ఇచ్చి ఆయన శక్తి నీ హృదయంలో కార్య సాధన చేయడానికి అవకాశం ఇస్తే గొప్ప కార్యాలు చూద్దాం. యథావిధిగానే గత సంవత్సరం లాగా నేనేదో నాకు అర్థం కొత్త కాసేపు కూర్చుంటా, వెళ్ళిపోతా, కూర్చొని 4 మాటలు చెప్తా, రాజేస్తా. ఈ మాత్రం మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడదు. అసలు మనం అభివృద్ధిలోనే రాలేమిటి వల్ల. దేవుడు బిడ్డలారా, నీవు వాక్యం వింటున్నావు కానీ వాక్యానుసారంగా కార్య సాధన మన జీవితంలో చేయలేకపోతాం. దేవుని బిడ్డలారా, మారు మనసు ఒకరోజు పొందితే చాలు, 5 రోజులు ఉంటే చాలు. నేను తిన్నానప్పుడు అడిగాను, వాక్యం చెప్పేటప్పుడు కళ్ళ మీద వస్తున్నాయి గారు, ప్రార్థన చేసేటప్పుడు మాత్రం వాక్యము నీ హృదయాన్ని తాకుతుందమ్మా. కానీ ప్రార్థన దగ్గరికి వెళ్ళేవాడికి బడవారిపోతున్నాయి. కనుక మళ్ళా ఏం పొందాలి? మనం పొందాం కదా, రోజు పొందాల్సి, రోజు పొందలేమని 42 రోజులు పెట్టి కూర్చున్నాం. మరి 2 రోజులేమో నువ్వు రాలేవు. ఎప్పుడో ఆటలు పడడానికి ఎక్కడ పొందుతావు? పొందుతావు. పౌరంటాడు, దినదినము మనం మనసు పొందాల్సి, దినదినము మనం రక్షించబడవలసిన వారు. ఏదో నేను బాప్టిజం చేసేసుకున్నా, ఒకసారి ఒప్పుకున్నాడు, రోజు చేసేటప్పుడు ఒప్పుకుంటాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మన హృదయంలోనికి రావాలని, కార్య సాధన చెయ్యాలని, ఆయన శక్తి మనలో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం నువ్వు అక్కడే ఉండయా, జస్ట్ తింటామంతే, అలాగే ఉండు, లోపలికి వచ్చి మళ్ళీ
మొదలెట్టామనుకో, మళ్ళీ మేము ఏం చేయాల్సి వచ్చింది? ఆత్మ కలిగించు ఐక్యత, మళ్ళీ మేము అందరం ఐక్యతం అయిపోతాల్సి వస్తుంది. మళ్ళీ ఐక్యం అయిపోతే మళ్ళీ ఆడికి స్థానం ఉండదు కదా, వీడికి మరి అయ్యే కదా మనల్ని నడిపేది, మళ్ళీ ఆడికి అవకాశం లేకుండా పోతుంది. కనుక నువ్వు అలా ఉండు, మేము వీటిని పెట్టుకొని ఇలాగే ఉంటాం, పై పెంచు కలిసి రాలేదని చెప్తాను బయటికి వెళ్ళి. దేవుని పెట్టారా, నూతన సంవత్సరం నుంచి అయినా నువ్వు నీ పద్ధతి మార్చుకున్నట్లయితే, ఆయన తన శక్తికి మనలో అవకాశము ఇచ్చినట్లయితే, ఈ సంవత్సరం చూడు, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున ఒక్కసారి మనలో ఆయన శక్తికి అవకాశం లేదు, మనలో ఆయన వాక్యానికి అవకాశం ఇవ్వు. వదిలేసే ఈ ఫస్ట్ ఆదివారం నుంచి లాస్ట్ ఆదివారం వరకు ఇన్ని సంవత్సరాలు చూసావు కదా, ఈ ఒక్క సంవత్సరం ఆయనకి ఇచ్చే. ఆయన వాక్యం ఏం చెప్తుందో అలా బతుకు. ఒక్క సంవత్సరం దూరు, ఎన్ని సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు చూసావు, నీ ప్లాన్ చొప్పున చూసావు, నీ శక్తి చొప్పున చూసావు, నీ బలం చొప్పున చూసావు, నీ తెలివితేటలు వాడావు కదా. ఈ ఒక్క సంవత్సరం అన్ని హృదయంలో ఆయన శక్తికి అవకాశం ఇచ్చి కార్యము సాధనకు ప్రయత్నించి, జస్ట్ ప్రయత్నం, సాధన ఏమంటారు, కార్యము జరిగేటట్టు. ఇప్పుడు పరీక్షకి వెళ్తాం, పాఠం చదవటానికి ప్రయత్నం చేసి చదివి 1-2 సార్లు చదివితే, సాధన చేస్తే ఏదో కుదాన గుర్తుంటాయి. దేవుని కొరకు ఈ సంవత్సరం నువ్వు సాధన చేయి, నిలబడటానికి, ఆయన వాక్యానుసారంగా ఉండటానికి, భక్తిగా ఉండటానికి. ఆయనకి అవకాశం ఇవ్వు. నీ హృదయం చూడు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, చూడు. లేదు జరగకపోతే ఎప్పుడు సంవత్సరం లాగా నీ శక్తి, నీ బలాన్ని నమ్ముకుని బతుకు. కానీ మన మాట వ్యర్థమైపోతాం, కానీ దేవుని వాక్యం మాత్రం అన్నాడు. అందుకే చెప్తున్నాడు, చదువు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాడి కంటేను, అది ఆ శక్తి కార్య సాధన ఎప్పుడైతే మనలో జరిగిస్తుందో, మనము అడుగు వాటి కంటే, చదువు, అడుగువాటి కంటేను, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, అత్యధికముగా చేయగలిగిన దేవుని శక్తి గల దేవునికి యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన శక్తి నీలో ఉండి కార్య సాధన ఎప్పుడైతే నువ్వు ప్రారంభించావో, నువ్వు అసలు అడిగేదానికంటే అసలు నీ ఊహ కూడా మన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అసలు నీ ఊహ కూడా అన్నది ఆయన చేసే కార్యం. నువ్వేదో అడుగుతున్నావు, కానీ అసలు ఆయన ఇవ్వాలనుకుంది, ఆయన నీ పట్ల నా పట్ల చేయాలనుకున్న మేలు అసలు మనం గుర్తుపట్టలేము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వివరించలేనయ్యా, ఊహించలేము అసలు. అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటిది ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు, అలాంటి మేలు చెయ్యాలని ఆశపడుతున్నాడు. నువ్వు గుర్తుపట్టలేకపోతుంటే, నువ్వు అవకాశం ఇవ్వట్లేదయ్యే. అసలు నేను నీకు చేయాల్సిన మేలు నీ జీవితంలో అసలు నేను నిలబెట్టాలనుకుంది ఆయన ఉన్నతంగా ఆలోచిస్తుండే నీ గురించి. నువ్వు చివరిగా ఆలోచిస్తున్నావయ్యే. ఆయన ఆత్మ సంబంధంగా నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయాలని ఆయన చూస్తుంటే, నా పేరు ఎక్కడెక్కలేదు అనుకుంటున్నాం. అసలు నా పేరు ఎక్కడ లేదు, అక్కర్లేదు అనుకుంటున్నాం. ఆయన అక్కడ రాయాలనుకుంటున్నాడు. అక్కడ
రాయాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఎక్కడ రాసుకోవాలనుకుంటున్నాం? సచివాలయంలో నా పేరు లేదు, వాలంటీర్ దగ్గర పేరు లేదు, రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద సెంటు కూడా స్థలం లేదు, ఇవి అనుకుంటున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడంటే అసలు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎంతో గొప్ప 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 మేలు చేయాలని నీ పట్ల నా పట్ల దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అడుగు అడుగు ప్రతివాడు అడుగు తింటాడమ్మా. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. హల్లెలూయా. ఆయన నామం అడుగుతున్నాం, ఆయన శక్తి చొప్పున అడుగుతున్నాం, ఆయన కార్య సాధనలో అడుగుతున్నాం. దేవుడు చేస్తాడు. ఆయన నోడు పక్కన పెట్టేసి అడుగుతున్నాం. ఆయన లేకుండా ఏం జరిగింది? అదేంటంటే మేము బాప్తిసం తీసుకున్నాక, గుడికి వెళ్తున్నాగా, ప్రమాణాలు చేశాక, అవి చేశాక, ఈ చేశాక, ఏ చేసినా ఆయన లేకపోతే ఏం ప్రయోజనం? ఏం చెప్తారు చూసావా? అల్ల మా తాతలు నేను చెంబులతో ఎత్తుకొని తాగేవాళ్ళు ఇంత నీ తాగే బతికారు. మరి ఇప్పుడు నువ్వేం తాగుతున్నారా అంటే అది తాగేసి వదిలేసి మూసులు తాగుతున్నావు అన్నట్టు, ఆ చెంబులు కడుక్కొని తుడుచుకుంటున్నాం అన్నట్టు. అప్పుడెప్పుడు చేసాం భక్తి, అప్పుడెప్పుడు చేసాం ప్రార్థన, అప్పుడెప్పుడు దూకేసాం, అప్పుడెప్పుడు పైకి లేపేసాం, అప్పుడెప్పుడు ఎట్టున్నది. ఇప్పుడేంటి ఇప్పుడు ఏముంది? అవన్నీ తలుసుకొని కొత్తడు చెప్పుకొని బతకం తప్పితే ఏమీ లేదు. అప్పుడు ఇప్పుడు ఏం జరగదమ్మా. పోయిన సంవత్సరం బిర్యానీ జనవరి ఫస్ట్ తింటే మరి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ బిర్యానీ తిన్నాం లేదా? మరి పోయిన సంవత్సరం తిన్నాక ఆ వాసన ఇప్పుడు దాకా సరిపెట్టుకుంటే కాదు, ఏ రోజు దాని కావాలని మాత్రం ఎక్కడ తగ్గకూడదు, ఇంత కూడా వెళ్తా అవ్వకూడదు. వెళ్తే అయిందా? తినేసారా అవి చేశారా ఉన్నట్టు దేవుని పెట్టారా? మరి దేవునిది ఎందుకు ఏ రోజు ఆ రోజు కావాలనిపించదు? దేవుని శక్తి రోజు మనలో ఉండాలి. నిత్యము ఆయన శక్తి మనలో కార్యం చేస్తూనే ఉండాలి. అప్పుడే జరిగింది కార్యాలు. నువ్వు ఎన్ని చెప్పాయి కాదు, ఆ ఒక్కరు తప్పితే అన్నీ మనం తిరిగా ఉండడం చేస్తాం. కావాలని సగనిస్తా నిజమా? కావాలంటే సగమిస్తా. ఆ ఒక్కరు మాత్రం ఎంత కావాలంటే అంత ఇస్తా, ఎంత కావాలంటే అంత బాగా అవసరం అయితే. ఎవరికి? దేవుడికి. ఆరేజోడు కోరుకున్నా భారత దేవుడికి. కానీ ఈ ప్రార్థన రావటం, ఈ దేవుడు ఈ వాక్యాలను ఉండటం అవన్నీ అవ్వలేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నాకు నచ్చినట్టు చేస్తా. నాకు ఇష్టమైనప్పుడు వస్తా, ఇష్టం లేనప్పుడు మానేస్తా. కానీ అడిగే మళ్ళీ అత్యంత జరగకూడదు తెలుసా? కార్యాలు మొక్కుకుంటా, ప్రార్థన పెట్టుకుంటా, నేను ఎత్తికెళ్తాను. ఇదేమి లేదు. దేవుడి బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మ నీలో కార్య సాధకము జరగకపోతే నువ్వు అడిగేదేది పొందుకోలేవు. దేవునికి శక్తికి మనలో స్థానం ఇచ్చినట్లయితే ఆయన వాక్య కార్య సాధన మన జీవితంలో, మన హృదయంలో సాధన చేయమట్లా. సాధన చేయమన్నాడు, చేయటానికి ప్రయత్నం ఈ వారం నుంచి మొదలు పెడితే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఏంటది? అసలు నువ్వు ఊహించండి, నీ ఊహకు అందుంది. దేవుడు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అట్టి మహిమ మనతో ఉండాలని, మన సంఘంలో
మన జీవితాల్లో మన కుటుంబాల్లో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అవకాశం ఇద్దామా? మన సంఘంలో అట్ట కార్యాలు జరగడానికి అవకాశం ఇద్దామా? ఇస్తే ధన్యురాలు. ఒక్కసారి అది చూస్తే విడిచిపెట్టు. ఆ మహిమ తరతరములు దేవుని మహిమ మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆ మేలులు ఆశీర్వాదాలు మనతో ఉండినట్లు మనం ఏమి దేవుడికి ఇవ్వక్కర్లేదు, కానీ కొద్దిగా ఆయన శక్తిని స్థానించి కొద్దిగా నీ హృదయంలో ఆయన వాక్యాన్ని కార్యసాధనలో పెడితే అసలు నువ్వు ఏం అనుకోవాల్సిన పని లేదు. ఐక్యతదే వచ్చేది, ఆత్మదే వచ్చేస్తుంది. నువ్వు నోటితో పలికింది దేవుడు జరిగిస్తాడు. నేను అనుకున్న ఎన్ని సంవత్సరాలు ఏది అవ్వలేదు అయ్యారు. ఎందుకు అవుతాయి అయ్యారు? ఇక్కడ ఆ శక్తి ఏది? హృదయంలో ఆయన వాక్యానికి కార్య సాధన ఏది? ఏ సాధన ఉంది? నీ ప్లాన్ సాధన పెట్టావు, నీ ఆలోచన సాధన పెట్టావు, నీ గుడి ఎలా మానేసిపోవాలో సాధన పెట్టావు. గడిచిన సంవత్సరాలు ఆదివారాలు ఎంతమంది మానేశారు? దానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు? ఎందుకు? అందుకనే అమలా ఈ సంవత్సరం నుంచి అయినా దేవుని వాక్యానికి నీ హృదయంలో సాధన చేయి. ఆయన శక్తిని పెట్టుకో. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతం 2026లో దేవుడు జరిగిస్తాడు. అంతేగాని వాక్యం లేకుండా దేవుడు లేకుండా నేష్టం వచ్చినప్పుడు వచ్చి నేష్టం వచ్చినప్పుడు పోయి నేష్టం వచ్చినప్పుడు బ్రతికి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మేలు చేయబోతున్నాడు అని చెప్పేసి నీ ఎదుగాలకి ఉగ్గు మాటలు వేసని చెప్పి ఏంటి నేను పంపించాలని దేవుడు ఎంత మాత్రం ఆశపడ్డాడు. ఊహించిన దానికంటే అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు, కానీ కింద షరతు పెడుతున్నాడు. ఏంటంటే నీవు ఆయన శక్తిని హృదయంలో కార్యసాధన చేయటం ప్రారంభించు, జరిగిస్తాడు. అంతేగాని నువ్వు ఎప్పుడు వచ్చిన పర్లా, ఎప్పుడు వెళ్ళిన పర్లా, ఒక రూపాయలు ఎత్తే చాలు, కది భోజనం పెడితే చాలు, కది బియ్యం తెస్తే చాలు, ఏంటి కొన్ని బట్టలు పెడితే చాలు, చాలు నీకు జరిగిపోతేనే అబద్ధపు బాధలో బ్రహ్మకులరా అస్సలు నమ్మవద్దు. దయచేసి ఏది జరగాలన్నా దేవుడు మనలో కార్యసాధన జరగాలి. ఆయన శక్తి మనలో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. అవి ఏవీ లేకుండా జరిగితే అని నీకు వినపడుతుంది అంటే, అవి జరిగితే అని నీకు చెప్తుంటే ఎట్టి పరిస్థితులు నమ్మద్దు. విరుద్ధం అది. క్లాత్ లేకుండా బట్టలు కొట్టగలరా? నీకు బట్టలు వచ్చేది, నీకు బట్టలు వచ్చేది ఏంటంటే ఎక్కడ వచ్చేది? ఇది కావాలిగా. నీకు ఆశీర్వాదం వచ్చేది, నీకు ఆశీర్వాదం వచ్చేది ఎట్ట వచ్చేది? ఆయన ఉండాలిగా. ఇదంటూ ఉంటే ఎంతదో ఎంత బారుదో ఎంత పొట్టిదో ఏదో ఒకటి కొడతాడు. ఆయన అంటూ ఉంటే ఆశీర్వాదం ఎంతదో అంతదో నీ విశ్వాసం చొప్పున ఎంతో కొంత మేలు జరిగింది. అసలు ఆయనే లేకుండా జరిగింది జరిగిపోతుంది. ఎక్కడ జరిగిపోతాయి? యేసు ప్రభు శరీరధారి ఉండేసి అమలేస్తే దగ్గరికి వెళ్ళి అవన్నీ వదిలే కొనబడగొట్టు అని చెప్పాడు. నువ్వేమి ఎక్కడ ఉండి అక్కడ ఉంచుకో, నీ కొండ నీ దగ్గర ఉంచుకో, గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పాడా? ఎందుకు అలా నమ్మేస్తున్నాం ఇష్టంగా? ఎప్పటికైనా మనం దేవుని శక్తిని మనం అనుభవించగలిగినట్లయితే, దేవుని శక్తిని మన జీవితాల కార్యసాధన ప్రారంభించగలిగితే అప్పుడు జరిగితే మేలు. అప్పుడు
ఊహించని కార్యములు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నుంచి అయినా ఈ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో కార్య సాధన చేయడానికి ప్రారంభించు. అంతేగాని అక్కడ కొత్త ఇక్కడ కొత్త ఈ తీర్మానాలు వద్దు, అసలు ఇయ్యొద్దు. అసలు నీ హృదయంలో దేవుడు ఉన్నాడా అది కావాలి. మొక్కుబళ్ళు వద్దు, మొక్కుబళ్ళు వద్దు. హృదయంలో ఆయన ఉంటే మొక్కుబడితో పనే ఉంది. ఆత్మ అతన్ని ప్రేరేపించగా, ఆత్మ అతన్ని నడిపించగా, ఆత్మ అతన్ని పురుకొల్పగా ఇవి కావాలి. ఇవేమీ లేకుండా నీ మొక్కుబళ్ళు దేనికి 3 రోజులు చేసి 33 రోజులు మారేదాకి అయ్యొద్దు. అసలు అది ఎవరు చెప్పొద్దు. మాట చెప్తే నువ్వు దేవుని కార్యసాధన నీళ్ళు జరుగుతుందని నువ్వు చెప్పక్కర్లా. నీ ప్రవర్తన బట్టి, నీ క్రమాన్ని బట్టి అర్థమైపోతా ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం బోర్డు కట్టుకోకర్లా మారేమని. అర్థమైందా? మనం మారితే మన ప్రవర్తన తెలిసిపోతుంది కదా జనాలకి. తెలిసిద్దా లేదా? నువ్వు 100 సార్లు చెప్తే మారేమని నువ్వు నమ్ముతాడు. నువ్వు కరెక్ట్గా ప్రవర్తిస్తుంటే ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరం అంటే కృపను దేవుడు మన సంఘమునకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ నూతన సంవత్సరం జీవితాలు సాధన ఏ బిడ్డలైతే నీ శక్తిని అనుభవించుతారు ఆయన నీ వాక్యాన్ని అటు వాళ్ళ జీవితాల్లో అడిగిన వాటికంటే ఊహించున్నారు అత్యధికమైన మేలు దీవించండి. మా ముందు ఉన్న నూతన సంవత్సరం మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకములో పరమతండ్రైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇక్కడ కూడిన మనకును ప్రత్యేకంగా ఎవరైతే దేవుని శక్తిని హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా సాధన ప్రారంభిస్తున్నారు అటు బిడ్డలకి ఈ సంవత్సరం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక మేలు దేవుడు మన సంఘంలో చేయునుగాక.